మీ ట్రేడింగ్ లాభాలపై హై బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తున్నారా? అయితే రతన్ టాటా ఇన్వెస్ట్ చేసిన అప్స్టాక్స్లో ఫ్రీ డిమాట్ అకౌంట్తో కేవలం ₹20 బ్రోకరేజ్తో ట్రేడింగ్ చేసుకోండి. అలాగే లైఫ్ టైం జీరో ఎంసీ ఛార్జెస్. డిస్క్రిప్షన్లో లింక్తో అకౌంట్ క్రియేట్ చేస్తే ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ అండ్ ₹20,000 ఫ్రీ రాకెట్ కాల్స్ ఫ్రీగా పొందండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 16 ఆగస్టు 2022 మంగళవారం. ఈరోజు ఎలా మార్కెట్ క్లోజ్ అయింది, విశ్లేషణ, ఇన్ఫర్మేషన్. మార్కెట్ మాత్రం పాజిటివ్లోనే ఓపెన్ అయిండు. గ్యాప్ అప్ ఓపెన్, క్లోజింగ్ కూడా పాజిటివ్లోనే క్లోజ్ అయింది. ఏంటో చూద్దాం. 379.43 పాయింట్లు బాంబే సెన్సెక్స్ పెరిగింది. 30 కంపెనీలు ఏవైతే ఉన్నాయో దాంట్లో 25 ప్లస్ 5 మైనస్, 30లో 25 ప్లస్ 0.64%. ఇక తర్వాత ఎన్ఎస్సికి వచ్చేటప్పటికి ఎన్ఎస్సిలో 127.10 పాయింట్లు పెరిగింది, 0.72%. 50లో 42 ప్లస్ 8, నిఫ్టీ 50లో 42 ప్లస్ 8 మైనస్. తర్వాత టాప్ గెయినర్స్ హెచ్డిఎఫ్సి లైఫ్, అదాని పోర్ట్, ఐషర్ మోటార్, బీపీసీఎల్, మారుతి. ఇవి టాప్ గెయినర్స్గా ఉన్నాయి. టాప్ లూజర్స్ వచ్చి గ్రాసిమ్, హిండాల్కో, జేఎస్డబ్ల్యూ స్టీల్, భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ. ఇవి టాప్ లూజర్స్ ఉన్నాయి. తర్వాత మార్కెట్ చూద్దాం. ఇక ఇండియా విక్స్ మొత్తం 0.08 ప్లస్లోనే ఉంది. అంటే మార్కెట్లు పెరిగితే అది మైనస్లో ఉండాలి, కానీ మార్కెట్లు పెరిగినా కూడా అది ఓన్లీ న్యూట్రల్గా, అంటే 0.9, 0.44, 0.08 పాయింట్స్ పెరగడం జరిగింది. 17.68లో ఉంది. అయితే ఈరోజు బాగా సెక్టార్ ఏంటిది అంటే నిఫ్టీ నెక్స్ట్ 50 బాగా పెరగడం జరిగింది, 666. తర్వాత ఎఫ్ఎంసీజీ సెక్టారు బాగా పెరిగింది, 506.80 పాయింట్లు. తర్వాత ఆటో సెక్టార్ కూడా బాగుంది. బ్యాంకింగ్ సెక్టార్ వచ్చి 197.35 పాయింట్లు పెరిగింది, 0.51%. 12 షేర్లు బ్యాంక్ షేర్లు ఉంటే 8 ప్లస్ 4 మైనస్ 12లో. తర్వాత టర్నోవర్ విషయంలోకి వచ్చేటప్పటికి టర్నోవర్ ఈరోజు 80,20,281.77 కోట్లు ఎఫ్ఎండ్ఓలో టర్నోవర్ జరిగింది. క్యాష్ మార్కెట్లో టర్నోవర్ వచ్చి 58,148.24 కోట్లు, 58,148.24 కోట్లు క్యాష్ మార్కెట్లో టర్నోవర్ జరిగింది. ఇక తర్వాత బిఎస్సిలో మామూలు, కొంచెం పెద్దగా ఏమి ఉండదు. ఇకపోతే ఇక మనము ఇప్పుడు ఎందుకు పెరిగింది అనేది చూద్దాం. ఈ మార్కెటు ఈరోజు అంటే గ్లోబల్ మార్కెట్స్ రాత్రి, మనకి నిన్న 15th ఆగస్టు హాలిడే ఉంది. ఫ్రైడే నైట్ మార్కెట్ పెరిగింది. అమెరికా మార్కెట్లు నిన్న మన మార్కెట్లు సెలవు ఉన్న తర్వాత అవి బాగా పెరగడం జరిగింది. అంటే 0.62%. అంటే ఫ్రైడే పెరగడం జరిగింది, మండే పెరగడం జరిగింది. దాంతో ఏషియన్ మార్కెట్లు పెరగడం జరిగింది, మన మార్కెట్లు కూడా బాగా పెరగడం జరిగింది. ఇప్పుడు యూరోపియన్ మార్కెట్లు ప్లస్లో రన్ అవుతున్నాయి. ఈ రోజు రాత్రికి మళ్ళీ అమెరికా మార్కెట్లు పెరుగుతాయి అనేది ఒక న్యూస్ అన్నమాట. దాంతో మన మార్కెట్లు మళ్ళీ క్లోజింగ్లో మళ్ళీ పెరగడం జరిగింది. అంటే గ్యాపప్ తోటి ఓపెన్ అయ్యి కంటిన్యూ అలా నడుస్తూ ఎక్కడ ఆగింది అంటే 255కి మళ్ళీ పెరగటం మొదలుపెట్టింది. అంటే ఈ రోజు రాత్రికి అమెరికా మార్కెట్లు పెరుగుతాయని సూచన అన్నమాట. ఎప్పుడైనా కానీ 2:30 తర్వాత 2:30, 2:50 తర్వాత పెరుగుతుంది అంటే ఈరోజు రాత్రికి అమెరికా మార్కెట్లు పెరుగుతాయి. ఒకవేళ కనుక అక్కడి నుంచి 2:50, 2:55, 3 గంటలకి స్ట్రైట్గా పడిపోయింది అంటే ఈరోజు రాత్రికి అమెరికా మార్కెట్లు పడతాయి అని అర్థం. అది మెయిన్. ఓపెనింగ్ ఏషియన్ మార్కెట్లు ఫాలో అవ్వాలి, అంటే రాత్రి యుఎస్ మార్కెట్లు, ఏషియన్ మార్కెట్లు ఫాలో అవుతాయి. ఏషియన్ మార్కెట్ల తర్వాత మధ్యాహ్నం యూరోపియన్ మార్కెట్లు, క్లోజింగ్లో యుఎస్ మార్కెట్లను మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఇది సింపుల్గా అయిన తర్వాత ఇక చూద్దాం న్యూస్ ఏంటిదో, ఎందుకు పెరిగింది అనేది ఇది. ఇక తర్వాత ఇంకా వేరే న్యూస్ ఏంటిది అంటే మన మార్కెట్లు ఏవైతే ఉన్నాయో అంటే ఎందుకు అనేదానికి రీజన్లు ఏంటిది అంటే మన సెన్సెక్స్ వచ్చి ఇప్పుడు నిఫ్టీ 379 పాయింట్లు పెరిగింది, 17,800 పైన క్లోజ్ అయింది. ఆటో, రియల్ ఎస్టేట్, ఆయిల్, గ్యాసు బాగా పాజిటివ్లు ఉన్నాయని మనకి ఒక సూచన, అంటే బాగా పెరిగినాయని అర్థం. తర్వాత ఏం లేదు, ఇదే గ్లోబల్ మార్కెట్లు పెరగడం వల్ల మన మార్కెట్లు పెరిగినాయి అనేది వార్త. ఇక న్యూస్లోకి వస్తే
న్యూస్ చెప్తాను. న్యూస్‌ని మనం చూద్దాము. న్యూస్‌లో మెయిన్ ఉంటుంది. ఆ న్యూస్ ఏంటిది అంటే ఇన్ఫ్లేషన్ రావటం జరిగింది. ఇన్ఫ్లేషన్ సిపిఐ అంటారు, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. అది 5 మంత్స్ లోకి రావటం జరిగింది. 6.71%గా ఉండటం జరిగింది. తర్వాత హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కూడా రావటం జరిగింది ఇన్ఫ్లేషన్. అది కూడా తగ్గటం జరిగింది. అంటే మనం కొనుక్కునే వస్తువులు అవన్నీ కూడా కొంచెం ఫుడ్ ప్రైసెస్ అవన్నీ తగ్గటం వల్ల హోల్సేల్ ప్రైసు, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ 2 ఇన్ఫ్లేషన్లు కూడా తగ్గటం జరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ తగ్గింది. జూలై మంత్ కూడా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ 6.71%గా రావటం జరిగింది. ఐఐపి గ్రోత్ మాత్రం కొంచెం తగ్గింది. అది ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. కానీ హోల్సేల్ ప్రైస్ ఇన్ఫ్లేషను, కన్జ్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషను తగ్గటం మెయిన్ మనకి గుడ్ న్యూస్. తర్వాత న్యూస్లోకి వస్తే ఇవి గుడ్ న్యూస్. ఎఫ్ఐఎల్ కొనటం గుడ్ న్యూస్. అమెరికా మార్కెట్లో అంటే గ్లోబల్ మార్కెట్లో పెరగటం ఒక గుడ్ న్యూస్. మార్కెట్లో ఏవైతే కంపెనీలు ఉన్నాయో ఆల్రెడీ మంచి కంపెనీలు రిజల్ట్స్ అన్ని అనౌన్స్ చేయటం వల్ల రిజల్ట్స్ బాగుండటం వల్ల ఫస్ట్ క్వార్టర్ అలా పెరగటం అనేది ఇంకో రీజన్. తర్వాత ఇప్పుడు న్యూస్లో చూద్దాం. అమూల్, దొడ్ల డైరీ, అమూల్ ఇవన్నీ కూడా ₹2 లీటర్కి పెంచుతున్నారు. 17/8 నుంచి రేపటి నుండి పెంచేస్తారు. ఆగస్ట్ 15 నిన్నటి వరకు ఆగిండ్రు. ఇవాళ లేదు, రేపటి నుంచి ధరలు ₹2 లీటరు అమూల్, దొడ్ల డైరీ ఇవన్నీ పెరగటం మొదలు పెడతాయి. రేపటి నుండి ₹2 లీటర్. తర్వాత బీపీసీఎల్, భారత్ పెట్రోలియం అమాల్గమేషన్ అవుతుంది. భారత్ గ్యాస్ రిసోర్సెస్ అని ఒక కంపెనీ ఉంది, దాన్ని అమాల్గమేషన్ అవుతుంది. తర్వాత యూనికెమ్ ల్యాబ్ ఉంది, దానికి ఏఎన్డీఏ అప్రూవల్ రావడం జరిగింది అమెరికా నుంచి. తర్వాత రేర్ ఎంటర్ప్రైజెస్ అని ఒక కంపెనీ ఉంది, అది 10% స్టేకు సింగర్ ఇండియాలో బై చేస్తుంది, రేర్ ఎంటర్ప్రైజెస్. తర్వాత హెచ్డిఎఫ్సి ఏఎంసీ ఉంది, అది బ్లాక్ డీల్ జరిగింది. 2325.03 కోట్ల రూపాయలకి హెచ్డిఎఫ్సి ఏఎంసీ, అది 1,19,58,163 షేర్లు, ధర వచ్చి 1944.30 హెచ్డిఎఫ్సి ఏఎంసీకి బ్లాక్ డీల్ జరగడం జరిగింది. తర్వాత అరవిందో ఫార్మాకి కూడా యుఎస్ఎఫ్డిఏ ఒక ఇంజెక్షన్ రావడం జరిగింది. వాసోప్రెషన్ అని ఒక ఇంజెక్షన్, దానికి యుఎస్ఎఫ్డిఏ పర్మిషన్ రావడం జరిగింది అరవిందో ఫార్మాకి. మదర్సన్ సుమి ఏదైతే ఆటో సెక్టార్ ఉందో అది బోనస్ ఇస్తుంది. 1:2 అంటే 100 ఉంటే 50 షేర్లు బోనస్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అదాని లాజిస్టిక్స్ ఉంది, అది ఒక ఎక్వైర్ చేయడం జరుగుతుంది. నవకార్ కార్పొరేషన్ అని టంబు విలేజ్లో 835 కోట్ల రూపాయలకి అదాని లాజిస్టిక్స్ వాళ్ళు నవకార్ కార్పొరేషన్ని టంబులో ఉన్న విలేజ్లో ఉన్నటువంటి దాన్ని ఎక్వైర్ చేయడం జరిగింది. 835 కోట్ల రూపాయలకి ఎక్వైర్ చేస్తుంది అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఎక్స్చేంజ్కి. తర్వాత అంబుజా సిమెంట్కిను ఏసీసీని కొనడానికి సిసిఐ అప్రూవల్, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు అప్రూవల్ చేయడం జరిగింది. అదాని గ్రూపు ఈ రెండింటిని కొంటుందన్నమాట, అదాని మన ఏసీసీని, అంబుజా సిమెంట్ని. అయితే సిసిఐ అప్రూవల్ రావడం జరిగింది, ఏది అదాని గ్రూప్కి ఓకే అని చేసుకోవడానికి. తర్వాత రామా స్టీల్ ట్యూబ్స్ ఉంది, అది 2 ఆర్డర్స్ రావడం జరిగింది. దాని కొత్తగా 70 mm హిమాచల్ స్టేట్ నుంచి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి ఆర్డర్స్ రావడం జరిగింది. తర్వాత జైశక్తి విభాస్ అని మన హిమాచల్ ప్రదేశ్ నుంచే, దానికి టోటల్ ఆర్డర్స్ 2 అనమాట, 334 MN అనమాట. అది దానికి రామా స్టీల్ ట్యూబ్ లిమిటెడ్కి ఆర్డర్స్ 2 రావడం జరిగింది. హిమాచల్ ప్రదేశ్ సివిల్ సప్లైస్ నుంచి ఒకటి, అక్కడ జైశక్తి విభాస్ నుంచి ఒకటి. తర్వాత బర్డ్ సీల్, BERDSELL, బర్డ్ సీల్ అది డీలిస్టింగ్ అవుతుంది ఎక్స్చేంజ్ నుంచి, అదొకటి గమనించాలి. తర్వాత ధరంసి మొరార్జీ కెమికల్ కంపెనీ లిమిటెడ్ ఉంది, అది పేరు మారుతుంది, అది డిఎంసిసి స్పెషాలిటీ కెమికల్స్ లిమిటెడ్గా పేరు మారుతుంది. తర్వాత జీపీటీ ఇన్ఫ్రా ఉంది, దానికి 152 కోట్లు ఆర్డర్స్ రావడం జరిగింది. అది కన్స్ట్రక్షను, అది కేబుల్ అనమాట, కేబుల్ స్టేట్ రోడ్ ఓవర్ బ్రిడ్జి గట్కోపర్ నుంచి విక్రోల్ అనే స్టేషన్కి ఇది కన్స్ట్రక్షన్. ఎటువంటిది అంటే కేబుల్ అనమాట, కేబుల్ తోటి రోడ్ ఓవర్ బ్రిడ్జ్ వేయడానికి జీపీటీ ఇన్ఫ్రాకి 152 కోట్లు ఆర్డర్స్ రావడం జరిగింది. తర్వాత టెక్నో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి కూడా ఆర్డర్స్ రావడం జరిగింది, 680 కోట్ల రూపాయలు టెక్నో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి. తర్వాత ఆర్ఎంసీ స్విచ్ గేర్స్ లిమిటెడ్ ఉంది, దానికి కూడా ఆర్డర్స్ రావడం జరిగింది, 9 కోట్ల రూపాయలు ఈపీసీ కంపెనీ నుంచి రావడం జరిగింది. తర్వాత ఇన్ఫో ఎడ్జ్ నౌకరీ.com, అది 300 కోట్లు స్టార్టప్ కంపెనీల్లో
ఇన్వెస్ట్మెంట్ చేస్తుందని ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది. ఈ న్యూస్ కంపెనీల్లో షేర్ ప్రైస్ని మూమెంట్ చేసేవి అనమాట. అందుకని న్యూస్ని బాగా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం మనకి ఉంటుంది. తర్వాత విక్రమ్ థెర్మో ఉంది, అది ఎమాల్గమేషన్ అవుతుంది ఆ కంపెనీలో. విక్రమ్ అరోమా లిమిటెడ్ అని ఒక కంపెనీ, దాంట్లోకి ఎమాల్గమేషన్. తర్వాత ఆర్పిపి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఒకటి ఉంది. ఆర్పిపి ఇన్ఫ్రా జాయింట్ వెంచర్ తోటి ఆర్డర్స్ రావడం జరిగింది 399.33 కోట్ల రూపాయలు. తర్వాత ఇండోస్టార్ క్యాపిటల్ ఫైనాన్స్ ఉంది, అది ఎన్సిడీలు ఇష్యూ చేస్తుంది 3,000 కోట్ల రూపాయలకి, ఇండోస్టార్ క్యాపిటల్. తర్వాత M&M అండ్ వోక్స్ వాగెను రెండు కలిపి ఒక ఎలియన్స్ తోటి వాళ్ళు ఎలక్ట్రిఫికేషన్ ఇండియన్ ఆటోమోటివ్ మార్కెట్లోకి రావడం కోసం వోక్స్ వాగెన్ తోటి మహీంద్ర ఒక అలయన్స్ కుదుర్చుకోవడం జరిగింది. తర్వాత శీతల్ కూల్ ప్రొడక్ట్స్ అని ఒకటి ఉంది, శీతల్ SHEETAL, శీతల్ కూల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉందో అది MOU కుదుర్చుకోవడం జరిగింది IRM ఎనర్జీ లిమిటెడ్ తోటి. అవుట్లెట్స్ అనమాట, IRM ఎనర్జీ పంప్స్ కోసం, అవుట్లెట్ల కోసం శీతల్ కూల్ వాళ్ళు IRM ఎనర్జీ తోటి ఒక MOU కుదుర్చుకోవడం జరిగింది మార్కెటింగ్ కోసం. తర్వాత KEC ఇంటర్నేషనల్కి 1,313 కోట్లు ఆర్డర్స్ రావడం జరిగింది, KEC ఇంటర్నేషనల్. తర్వాత DFM ఫుడ్స్ ఉంది, అది డీలిస్టింగ్ అవుతుంది, DFM ఫుడ్స్. తర్వాత FIIలు మొన్న గురువారం రోజు లాస్ట్, అంటే మనకు 3 రోజులు సెలవులు వచ్చినాయి, శుక్రవారం, ఓకే, శని, ఆది, సోమవారం. ఈ శుక్రవారం నాడు FIIలు కొనడం జరిగింది 340.46 కోట్లకి. DIIలు వచ్చి 839.45 కోట్లు, వాళ్ళు కూడా మైనస్ చేయడం జరిగింది. ఎప్పుడైనా కానీ FIIలు కొంటుంటే DIIలు అమ్మటం జరుగుతుంది, ఇవి సేమ్ ఇలానే ఉంటుంది అన్నట్టు. అంటే 3,040 కోట్లు వాళ్ళు కొన్నారు, 839 కోట్లు DIIలు అమ్మటం జరిగింది. ఇది సింపుల్గా. అయితే ఈరోజు FIIలు ఏం డేటా అనేది ఇంకా అప్డేట్ కాలేదు, కొంచెం అవుతుంది. 99% మార్కెట్ పెరిగింది అంటే FIIలు కొంటూరు అనేది కంటిన్యూగా ఈ ఆగస్టు మంత్ వాళ్ళు FIIలు కొంటూనే ఉన్నారు. ఇది ఇన్ఫర్మేషన్. మీకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ పోస్ట్ మార్కెట్ కానీ, ప్రీ మార్కెట్ కానీ, ఇంకేమైనా అనాలిసిస్ కానీ కావాలి అనుకుంటే మీ పేరు, ఏరియా నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, క్వశ్చన్ ఆన్సర్స్ మాదిరి ఏదైనా క్వశ్చన్ ఉంటే మీరు దాంట్లో మీరు కంటెంట్ నాకు వాట్సాప్ మెసేజ్ పెడితే నేను వీలు చూసుకొని మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలవుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.